నమస్తే, మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీ. నేను అర్చన. ఇక డీటెయిల్స్కి వెళ్దాం. ఆదిలాబాద్ బంద్యపీఠం హస్తగతం చేసుకోవడంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. కొత్తగా చైర్మన్గా ఎన్నికైన బండారి అనూషను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ పీసీసీ నేత సుజాత నేతలు శాలువాలతో సత్కరించి టపాసులు పేలుస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారు. త్వరలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్న కాంగ్రెస్ నేతలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాగుతున్న రాజకీయ ఎత్తుగళ్లకు ట్విస్టులకు ఈరోజు పులి స్టాప్ పడినట్టుంది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి ఎన్నిక హస్తగతం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. చైర్మన్ పీఠం స్వతంత్ర అభ్యర్థికి హస్తగతం చేసుకోవాలని, అదేవిధంగా ఎంఐఎంకు వైస్ చైర్మన్గా అప్పగించారు. కంది శ్రీనివాస్ రెడ్డి గారు కీ రోల్ పోషించారు. ఏం చెప్తారు అసలు ఈ విన్నింగ్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మతతత్వ బీజేపీ పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెక్యులర్ ఫోర్సెస్ అన్ని కలిపి, సెక్యులర్ శక్తులన్నీ కలిపి సాధించిన విజయం. ఒక మత విద్వేషాలకు చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఒక కూటమి నిర్మాణం చేసి 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి సెక్యులర్ వాదులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి సాధించినటువంటి విజయం ఇది. సెక్యులర్ పార్టీల విజయం. ఈ విజయానికి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకి, మాకు సహకరించినటువంటి నాయకులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా బండారి అనూష గారు ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మీద కూర్చున్నందుకు వారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేసిన వారే. వారందరికీ కూడా బ్రహ్మాండంగా కంగ్రాచులేషన్స్. బండారు అనూష గారికి, బండారు సతీష్ గారి దంపతులకి, ప్రథమ మహిళకి, ప్రథమ పౌరుడికి శుభాకాంక్షలు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ గారు, మీరెట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు? ఏం చెప్తారు సార్ జనాలకు? ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. మరి ముఖ్యంగా మాకు మద్దతు తెలిపినటువంటి సెక్యులర్కి విజయం సంకేతం. మాదేదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి యాత్ర చేస్తారు. భారతదేశంలో విచ్ఛిన్నమవుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వారు ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ మున్సిపల్ సీట్ మేము చైర్మన్ సీట్ కైవసం చేసుకున్నాం. ఎందుకంటే సెక్యులరిజాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మా సోదరిమణి అయినటువంటి అనూష బండారి గారిని ఈరోజు చైర్మన్గా చేయడం జరిగింది. మరి వారి భర్త అయినటువంటి బండారి సతీష్ గారు అనైతిక పొత్తుల వల్లే ఈ విజయం సాధించింది మీకు అని ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ పేర్కొంటారు. ఏమంటారు? ఇప్పుడు అనైతిక అంటే వాళ్ళని ఎవరైనా ఆపారా? వాళ్ళు చేతకాక వాళ్ళు చేసుకోలేదు. మేమేమంటున్నాం? మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేము రాజకీయ కోణంలో మేము పని చేయట్లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప వారిని ఏదైతే హిందుత్వ అనేటువంటి మత నాదంతో ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 12 సంవత్సరాలు ఏమైనా చేశారా? కేవలం మతం పేరు చెప్పుకొని వాళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్ప అభివృద్ధి గురించి ఎక్కడైనా ఏ రోజైనా మాట్లాడరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమన్యాయం చేయడానికి, వారి అభ్యున్నతికి పనిచేసేటువంటి దేశంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే సెక్యులర్గా ఉన్నటువంటి అన్ని పార్టీలతో కూడా మేము పొత్తు తీసుకొని ఈరోజు చైర్మన్ సీటు కైవసం చేసుకున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగతా నేతలంతా కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దక్కిన విజయంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క విజయం పూర్తిగా దరిచేరలేదు కాంగ్రెస్ పార్టీకి. అయితే అనైతికంగా అయినప్పటికీ ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించిన పార్టీని కాదని జతకట్టి మహరి కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ హస్తగతం చేసుకుందని చెప్పి నేతలు పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, హెచ్ఎం టీవీ ఆదిలాబాద్.